దేవా ఇది నుంచి జరిగే పరిచయంలో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సహాయం చేయించండి. వారి గ్రహంలో జరిగే సమస్యలు పరిచయ దేవా మీరు దీవించండి. నన్ను ఆశీర్వాదకరంగా చేయండి. దేవా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. తండ్రి పాటలు నాన్న కథలు ప్రభావ చక్కగా వినటానికి కూడా సహాయం చేయండి. సరిగ్గా ప్రార్థిస్తున్న పాటలు చక్కగా నేర్చుకొని పాడగలిగినట్లుగా ప్రభావ మీ కృప చూపించండి. తండ్రి ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభావ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీకు రావాలైనా వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభావ వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అల్లరి చేయకుండా సహాయం చేయండి. ప్రభా ఈ సన్నిధిలో భయం కలిగి కూర్చోటానికి మీరే కృప చూపించి మీరే సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటాం. ఏ స్నామంలో ప్రార్థించాడు వేడుకున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు రైట్ ఎన్ని కావాలరా? రెండా? మీరు సైలెంట్ ఉంటే చాక్లెట్ సరేనా? నువ్వు అర్థం అక్క దగ్గర కవర్ తెలుసు. సరే పాటలు పాడుతున్నావా? పాటలు పాడదాం సరేనా? బైబిల్ తీసుకోండి. నిల్చోండి అందరూ నిల్చోండి. ఏటో ఒకటి నిల్చోరా నిల్చి బయట నిల్చో. పాట పాడదామా? పాడతారా పాట? ఓయ్ చదువు పెట్టుకుంటారా? ఇప్పుడు కథ వినేటప్పుడు చదివి పెట్టుకోవాలి సరేనా? ఇప్పుడు పాట పాడదాం. పాట పాడదాం. పాట పాడదాం అంటే ఇక్కడ ఏదన్నా నేనాడి పాడి స్తుతింతు నా పాపం పోయెనే నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే నా పాపం దొరలిపోయే నా పాపం దొరలిపోయే దొరలిపోయే మాయ మాయనే నా పాపం దొరలిపోయే నా పాపం దొరలిపోయే దొరలిపోయే మాయ మాయనే. రండి చిన్నపిల్లగారు పాడండి పాడండి. చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి కలసిరండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి
బాగుగదాని వినదాము బైబిలు యేసునకు ప్రియము బాగుగదాని వినదాము కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను బైబిలు యేసునకు ప్రియము బాగుగదాని వినదాము పాడండి యేసుతో మాట్లాడను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను యేసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు యేసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను ప్రియ యేసు తెచెను మన కొరకై ప్రియ యేసు తెచెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు కలసి రండి చెప్పండి ప్రియ యేసుతో మాట్లాడను కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను చిన్న అయ్యో నా చిన్న గొర్రె పాడండి అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది వెతికి తెచ్చుకున్నాను అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది వెతికి తెచ్చుకున్నాను నాతోటి కాపరులు రండి నాతోటి కాపరులు రండి నాతో కూడా మీరు సంతోషించండి నాతో కూడా మీరు సంతోషించండి అయ్యో నా ఇంటి నన్ను పోగొట్టాను వెలిగించి బాగా వెతికి అయ్యో నా చింటి పోగొట్టాను వెలిగించి బాగా వెతికి నా దేవుడి క్రియలో నిన్న మొన్న బాగా అలవాటు ఈ రోజు పొద్దు నుంచి స్కూల్ పోతే ఏడిచింది ఖర్చుకు గిడు పెడతా లక్ష్మక్క ప్రార్థించాను అది గదిగో వాడే వస్తున్నాడు అది గదిగో వాడే వస్తున్నాడు 7 గంటలకు అయిపోతుంది అందరము విందు చేద్దాము రండి మనమందరము విందు చేద్దాము
పాట పడుతుంది పాడమా మీరు అయిపోయింది పాట అయిపోయిన వెంటనే ఇటు చూడాలి సరే అర్థమైందా మీకు పాట పాడదాం మనం కొత్త పాట పాడాం కదా సండే రోజు పాడాం కదా ఏం పాట అది కొత్త పాట పాడాం కదా ఏం పాట చెప్పండి సరే ఇప్పుడు పాడదాం సరేనా ఓరన్నా లేరన్నా ఏసే దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసే దైవం చూడన్నా బాగుందా పాట బాగుంది కదా ఆపేయాల పడుతుంది డేటు సైలెంట్ అయిపోయింది బస్సు వచ్చింది అనుకో ఇప్పుడు నిజంగానే ఏడుస్తావు ఊరికి ఇప్పుడు దాకా నాటకం ఆడింది ఇప్పుడు నిజంగా ఏడుస్తావు పాడదాం మళ్ళీ పాడదామా బాగుంది కదా ఏమన్నా ఓరన్నా యేసుకు సాటి ఎవ్వరు లేరన్నా ఏసే ఆ దైవము చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును పాడదామా ఓరన్నా ఏసే దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసే దైవం చూడన్నా రెండు ఇంకొక పాట ఫస్ట్ పాట పాడదాం తర్వాత యాక్షన్ పాడదాం రెండు మార్గములు వచ్చా మీకు వచ్చా అమ్మ నేను రాదనుకున్నారే మీకు వచ్చా పాట అయితే పాడదామా రెండు మార్గములు కావలయును దేవుడే నిత్య
చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి రెండు మార్గములు కేవలి బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను నేనే మార్గము సత్యమని నేనే నిచ్చడి వాడనని నేనే మార్గము సత్యమని నీవము నిచ్చడు వాడనని నా ద్వారానే తప్ప మరి ఎవరు చేరరు పరమునకు నా ద్వారానే తప్ప మరి ఎవరు చేరరు పరమునకు రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను పాపికి జీతం మరణంబు జీతం పరిశుద్ధ పాపి అంటే ఇట్లా చూపించాలి జీతం అంటే డబ్బు సరేనా జీతం అంటే డబ్బు పాపికి జీతం మరణంబు పరిశుద్ధ యేసే మార్గంబు పాపికి జీతం మరణంబు పరిశుద్ధ యేసే మార్గంబు తిరుగుని హృదయ ద్వారంబు స్వీకరించు ప్రభు యేసుని తిరుగుని హృదయ ద్వారంబు స్వీకరించు ప్రభు యేసుని రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను కథ విన్నాను సరేనా సైలెంట్ కూర్చోండి పాట పాట పాడదాం ఇప్పుడు పాట పాడదాం గుండక్క కింద కూర్చో కింద కూర్చో తీసుకెళ్ళ కూర్చో బబ్బులు చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప నోటి మీద వేసుకోండి అందరూ ఒకటి అవుతుంది కదా చాలా అది ఇది ఒకటే సేమ్ మీరందరూ చేతులు పాట పాడ ఈడోడు రా ఈడు వచ్చి ఏమంటాడు కూర్చోండి నీకు చదవ నీకు రాదు కదరా మీ వాడు కదా సరే సైలెంట్గా ఉండాలా రావచ్చు సరే మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ బైబిల్ ఇవ్వాలరా నేను పడేడు ఆవిడ వెళ్తున్నాడు పెద్దోడు
చేసుకుందాం. కళ్ళు మూసుకోండి బేటా, కళ్ళు మూసుకోండి. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకోండి. మీరు ఇంకా మాట్లాడకూడదు, మీరు మాట్లాడద్దు. ఇప్పుడు ఇప్పుడు దాకా మనం పాడాం కదా, మరి ఇప్పుడు అక్క మాట్లాడాలి. మెడికల్ సరేనా? మీరందరూ సైలెంట్ గా మోకరించండి. ప్రార్థన తర్వాత పైకి రావాలి. తెలుస్తా బిట్టు అన్నంట చేతులు జోడించాలి. పైకి 3 ఎవరు కళ్ళు తెరవద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన ఆమె చెప్పిందంటే దేవుడు కళ్ళు తీయకూడదు. సరేనా? సేవతో కాదనేటువంటి తండ్రి, ఆయన మహాగతమా తండ్రి, ఇంకా సాయంకాల సమయం ప్రార్థించుకునే దేవా, ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు పుస్తకాలు కలిసి వస్తుంటాను కదా. తోడుగా ఉంది దేవా, పాటలు చక్కగా విధానాన్ని బట్టి నిత్య వందనాలు తండ్రి. నాయన మీరే వచ్చి తోడుగా ఉంది దేవా, నేర్పిస్తూ వస్తుంటున్నారు దేవా. మీకే వస్తుంటున్నాను ప్రభా. నాయన భయభక్తులతో తండ్రి ఎదిగే విధంగా తండ్రబా మీరే కనికరించండి దేవ. సహాయం చేస్తారండి తండ్రబా. మనుషుల దయంలో దేవా, మీ యొక్క దయంలో తండ్రబనైనా పిల్లలు వర్జిలు లాగా దేవా మీరే చూపండి, కనికరించండి తండ్రబా. చాలా కథ చెప్పే విధానంలోనూ దేవా మీరే తోడుగా ఉండండి, సహాయం చేస్తారండి తండ్రబా. మిత్రాన్ని గురాన్ని దేవనైనా ఇక దాకా నాయన కనికరించి దేవనైనా మీరే కటాక్షించి తంప్రభనైనా తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని మీకు పాదం నిశ్చిత వేడుకుంటూ వస్తుంటున్నాను తంప్రభ. నాయన మీరే కనికరించి దేవా, ప్రతి ఒక్కరిని దేవా నీకు కూడా జ్ఞాపకం చేసుకోమని దేవనైనా దేవా మీరే మాట్లాడుతున్నామని మీకు పాదం నిశ్చిత వేడుకుంటూ వస్తుంటున్నాను తంప్రభ. నాయన మీరే మాకు ముందంజగా ఉండండి, నడిపిస్తున్నామని మీకు సహాయాన్ని కోరుకుంటూ అడిగి బ్రతిమలాడి మీకు దిస్తుకి ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. చిత్రాడు కూర్చోండి. ఆడే కూర్చో, గంట దగ్గర కూర్చోకో. పాటలు నేర్చుకున్నారా? నేర్చుకురా పాటలు వచ్చినాయా? చదవండి. ఇదేంటిది? ఎవరు? దేవుడు. ఇంకా రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. ఎవరైనా చూసినా యేసుక్రీస్తు తెలియదు కదా. ఒకతను యేసుక్రీస్తు ఎవరు ఏ విధంగా ఉంటాడు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటాడు ఒక వ్యక్తి. అయితే అతను చూడాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ అతడు చూడలేకపోతాడు. యేసుక్రీస్తు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఏ విధంగా ఉంటాడు నేను తెలుసుకోవాలి, నేను ఏ విధంగా అయినా సరే ఆయనను చూడాలి అని ఆ వ్యక్తి అనుకుంటాడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు. అయితే అతడు చాలా ఆస్తిపరుడు. ధనవంతుల దగ్గర ఏముంటుంది? చాలా ధనం ఉంటుంది, ఆస్తి ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఆ ధనవంతుడి దగ్గర అతనికి ఒక ఆశ ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరో నేను తెలుసుకోవాలి, ఏ విధంగా అయినా సరే నేను చూడాలి అని అనుకుంటాడు. అయితే వేరే వాళ్ళని కనుక్కొని ఆయన ఏ మార్గం నుండి వస్తాడు, ఏ దారిన వస్తాడు అనేది తెలుసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు మన విలేజ్కి అంటే మన ఊరికి ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేనో లేదంటే సీఎంఓ ఎవరైనా వచ్చిర్రు అనుకోండి, ఎక్కడి నుండి వస్తుండు అనేది తెలుసుకుంటాం కదా. మనము తెలుసుకోమా? అందుకే అతను కూడా నేను ఏ విధంగా అయినా సరే చూడాలి అని అతను ఏ మార్గం నుండి వస్తుండో అంటే ఏ దారి నుండి వస్తున్నాడు అనేది తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయన వచ్చే కంటే ముందే ఆయన రాకని తెలుసుకొని ఒక పెద్ద చెట్టుని ఎక్కుతాడు. ఏం చెట్టు? పెద్ద చెట్టు, ఒక మేడి చెట్టుని ఎక్కుతాడు. మేడి చెట్టుని ఎక్కి దానిపైన కూర్చుంటాడు అనమాట.
అతను చిన్నగా ఉంటాడు. మనము ఏదైనా సరే వస్తువు అందలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, పైకి చూస్తాము, పైనకి ఇట్లా చేతులు పెట్టి అందుకుంటాం కదా. చేతిలోకైనా సరే అందలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, జంప్ చేస్తాం, దుంకుతాం కదా. దుంకినా కూడా అందలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఏదైనా సరే చైరో లేదంటే టేబుల్ వేసుకొని చూస్తాం కదా. చూస్తామా చూడమా? ఆ వ్యక్తికి కూడా కనిపించదు కదా, చిన్నగా ఉంటాడు, అందుకని కనిపించదు. నేను ఏ విధంగా అయినా సరే చూడాలని అతని లోపల చాలా ఆశ ఉంటుంది, కానీ చూడలేకపోతాడు. కాబట్టి అతను వేడి చెట్టుని ఎక్కి దానిపైన కూర్చుంటాడు. ఇంకా దానిపైన కూర్చుండి చూస్తూ ఉంటాడు అనమాట. యేసుక్రీస్తు ఎవరు, నేను ఏ విధంగా అయినా సరే చూడాలి, నేను ఏ విధంగా అయినా సరే ఆయనని మాట్లాడాలి అనుకుంటాడు. అయితే ఇంకా అతను చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా అందరూ కూడా జనాలు గుంపు కూడి మొత్తము ఆయన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య మనసులో ఏముందో తెలుస్తుంది కదా. మన మనసులో ఏముందో కూడా తండ్రికి తెలుస్తుంది. జక్కయ్య మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. కాబట్టి సరాసరిగా జక్కయ్య దగ్గరికి వస్తాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా చెట్టు దిగు అని చెప్తాడు అనమాట. చెట్టు దిగు అనేసరికి ఒక ఎమ్మెల్యే వచ్చి మీ పేరు పెట్టి పిలిచి నేను మీ ఇంటికి వస్తా అంటే ఎంత సంతోషంగా ఉంటుంది? ఉంటుందా? అతని దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంట్లో ఈరోజు ఉంటా అని చెప్తాడనమాట. చెప్పగానే ఇంకా జక్కయ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపించి జక్కయ్య త్వరగా చెట్టు దిగేసి కిందికి వచ్చేస్తాడు. కిందికి వచ్చి ఇంకా యేసుక్రీస్తుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి కూర్చుంటాడు అనమాట. కూర్చొని అతను ఒక టాక్స్ ఆఫీసర్. అతని పేరు ఏం పేరు? జక్కయ్య. అతని పేరు జక్కయ్య. అతను ఒక టాక్స్ ఆఫీసర్. టాక్స్ ఆఫీసర్ అంటే టాక్స్ అంటే ఏంటిది? డబ్బులు, పన్ను వసూలు చేసేది అతను అనమాట. అయితే పన్ను అంటే ఇప్పుడు ఇంటి పన్ను, వాటర్ది పన్ను ఉంటుంది కదా, తెలుసా? తెలియదా? ఇంటి పన్ను సంవత్సరానికి కడతారు, దాన్ని పన్ను అంటారు అనమాట, ట్యాక్స్. అది వసూలు చేసే ఒక ఆఫీసర్. అయితే అతను ఒక్కొక్కరి దగ్గర ఒక 200 తీసుకోవాలని ఉందనుకోండి, దానికి ఇంకా ఎక్కువ తీసుకునేవాడు అనమాట. అయితే ఇంకా ఆ ప్రజల నుండి నేను ఎక్కువ సొమ్ముని తీసుకున్న దేవా, నేను పాపం చేసిన, నేను పాపిని అని అతను తన పాపాన్ని అంతా కూడా ఒప్పుకుంటాడు. నీవు నేను కూడా దేవుని దగ్గర ఫస్ట్ ఏమని ఒప్పుకోవాలి? దేవా నేను పాపిని, యేసయ్య నాతో మాట్లాడు, నా హృదయంలోనికి రా అని మనము ఫస్ట్ మన పాపాల్ని ఒప్పుకోవాలి. మన పాపాల్ని ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఇప్పుడు అర్థమైందా యేసెవరు అనేది? అర్థమైందా? ఎవరు? రక్షకుడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. యేసు ఎవరు అనగానే ఫస్ట్ మాట ఏం రావాలి అని అంటే రక్షకుడు, నా రక్షకుడు అని చెప్పాలి. యేసు ఎవరు అని అంటే నా రక్షకుడు అని చెప్పాలి. ఇదేంటి చదవండి. మార్గము. ఏంటిది? మార్గము. ఏం మార్గం? ఇక్కడ మాత్రమే చెప్పాలి. అక్క చేయబెట్టిన మాత్రం అది మాత్రం చెప్పాలి. మార్గము మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గము? ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇప్పటివరకు ఒక పాట నేర్చుకున్నారు కదా, ఏం పాట అది? 2 మార్గములు గలవని బైబిల్ చెప్పుచున్నది. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఇరుకు మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారు? విశాల మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారు? చూద్దాం. లాజరు జన్మ.
లాజరు ధనవంతుడు. లాజరు విశాల మార్గం ఎంచుకున్నాడు. ఒకతడు ధనవంతుడు ఉంటాడు. ఫస్ట్ మనము ఒక ధనవంతుని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ధనవంతుని గురించి తెలుసుకుందాం. ఒక అతను ధనవంతుడు ఉంటాడు. అయితే అతను రోజు కూడా మంచిగా విందు చేసుకొని, ఎక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి అందరితోని విందు చేసుకొని చాలా సంతోషంగా గడుపుతూ ఉండేవాడు అనమాట. ఇంకొక అతను ఉంటాడు లాజరు అని. ఏం పేరు? లాజరు. అయితే అతను చాలా దరిద్రుడు, చాలా పేదవాడు. అయితే అతనికి తినడానికి ఏమి కూడా ఉండదు. ఈ ధనవంతుడు ఉంటాడు కదా, రోజు కూడా విందు చేసుకుంటాడు కదా. విందు చేసుకుంటాడు, రోజు తనకి ఇష్టం వచ్చింది తింటాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాడు ధనవంతుడు. లాజరు మాత్రము అతనికి బాడీ అంతా, అంటే శరీరం అంతా కూడా పుండ్లు ఉంటాయి, మొత్తం బాగా పుండ్లు ఉంటాయి. ఆ పుండ్లని కుక్కలు వచ్చి నాకుతా ఉంటాయి అన్నమాట. ఇంకా అతను చాలా బాధపడుతూ ఉంటాడు లాజరు. ఈ ధనవంతుడు చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే అతని దగ్గర చాలా ధనం ఉంటుంది కదా. ఆ ధనం వల్ల రోజు విందు చేసుకుంటూ, రోజు సంతోషంగా తింటూ తాగుతూ చాలా సంతోషంగా ఉంటాడు. ఈ లాజరు, ఈ ధనవంతుడు తిని పడేసినవి ఉంటాయి కదా రొట్టె ముక్కలు, చిన్న చిన్నవి, ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతూ ఉంటాడు అనమాట లాజరు చాలా బీదవాడు. ఈ బీదవాడు లాజరు ఎక్కడ ఉండేవాడు అనమంటే, ఈ ధనవంతుడు ఉంటాడు కదా, ధనవంతుడు ఇంటి వాకిలు ఉంటుంది కదా బయట, బయట కూర్చునేవాడు అనమాట. అయితే ఇంకా ఈ లాజరు, ధనవంతుడు రోజు తినగా మిగిలింది ఉంటుంది కదా రొట్టె ముక్కలు, ఆ రొట్టె ముక్కలు వేస్తే ఆ రొట్టె ముక్కలను తిని బ్రతికేవాడు అనమాట లాజరు. ఇంకా అతను చాలా కష్టపడతా ఉండేవాడు. ఈ లాజరు కష్టపడతా ఉంటే ధనవంతుడు చూసి ఏం చేసేవాడు? నవ్వుతూ ఉండేవాడు, ఆమోదిస్తూ ఉండేవాడు. ధనవంతుడు చాలా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉండేవాడు. లాజరు మాత్రము చాలా కఠినమైనటువంటి పరిస్థితి లాజర్కి ఉంది. ఒకానొక రోజు లాజరు ధనవంతుడు చనిపోతాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. లాజరు చనిపోతాడు. లాజరు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తాడు. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తాడు? నరకంలో పెద్ద పెద్ద మంటలు ఉంటాయి, చాలా పెద్ద మంటలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. చాలా పెద్ద మంటలు ఉంటాయి, కనిపిస్తుందా? ఒకటి విశాల మార్గము, ఇంకొకటి ఇరుకు మార్గము. అయితే ఇరుకు మార్గం బాగుంటుందా, విశాల మార్గం బాగుంటుందా? విశాల మార్గం బాగుంటుందా? విశాల మార్గం బాగుంటుందా? ఇరుకు మార్గము కష్టాలు ఉన్నా కూడా దాంట్లోనే బాగుంటుంది. విశాల మార్గం బాగుంటుంది, స్వేచ్ఛగా జీవిస్తాడు. ధనవంతుడు స్వేచ్ఛగా జీవించుండు. ఎక్కడికి వెళ్ళిండు? పరలోకానికి వెళ్ళిండు, నరకానికి వెళ్ళిండు. అదే లాజరు చాలా కఠినమైనటువంటి బాధలో ఉన్నాడు. లాజరు ఎక్కడికి వెళ్ళిండు? పరలోకానికి వెళ్ళిండు. దేవునికి తగ్గట్టుగా విధేయులుగా మనం జీవించాం అనుకోండి, పరలోకానికి వెళ్తాం. మనకి ఇష్టం వచ్చినట్టుగా మన సొంత ఆలోచనలతో జీవించాం అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. ఇక్కడ నరకం బాగుందా, పరలోకం బాగుందా? ఏది బాగుంది? పరలోకం బాగుంది కదా. అక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుడు, ఇంకా మనుషులు, దూతలు, మోసే, దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారు. దేవునితో పాటు
దూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు. అక్కడ ప్రతిరోజు కూడా మనము దేవుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, దేవుని గణపరచవచ్చు. అదే మనము మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికినాం అనుకోండి, అప్పుడు నరకానికి వెళ్ళిపోతాము. నరకంలో ఎవరు ఉంటారు? సైతాన్ ఉంటది. ఇప్పుడు మనము ఏది చేసినా సరే బాగుంటది, బాగా చేయు అని సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనల్ని వదిలేస్తుంది, నరకంలో పడేస్తుంది. నరకానికి వెళ్ళిపోయినాం అనుకోండి, అక్కడ పెద్ద పెద్ద మంటలు ఉన్నాయి కదా, ఉన్నాయా? మొత్తం ఆ మంటలలో కలిపోయినాం అనుకోండి, మనకు చిన్నది ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, చాలా నొప్పేస్తుంది, చాలా బాధేస్తుంది కదా. బాధేస్తుందా? మరి పెద్ద పెద్ద మంటలలో మనల్ని పడేసిరు అనుకోండి, అప్పుడు మనకి ఎంత బాధ అవుతుంది కదా. ఆ విధంగా నరకానికి వెళ్ళకూడదు అంటే మనము దేవునికి తగ్గట్టుగా జీవించాలి. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టుగా జీవించిండు కాబట్టి నరకానికి వెళ్ళిండు. అదే లాజరు దేవునికి తగ్గట్టుగా జీవించిండు కాబట్టి అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు. ఇంకా ఈ ధనవంతుడు ఏం చేస్తాడు అని అంటే, ఈ లాజర్ని చూసి, అయ్యో లాజరు, నాకు ఇక్కడ చాలా వేదనతోని బాధపడతా ఉన్నా, నీ చిటికెన వేలు దాని నీళ్ళలో ముంచి నా నాలుకకి అంటించు, కొంచెమైనా నాకు దాహం తీరుతుంది, నాకు ఇక్కడ చాలా వేదనతోని నేను బాధపడతా ఉన్నా, లాజరు ఒకసారి రా లాజరు అని చాలా బాధపడుకుంటా ఏడ్చుకుంటా అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే అబ్రహాం అంటాడు, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినవు, కానీ లాజరు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతకలేడు, అందుకని లాజరు ఇక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడున్నావు అని అబ్రహాము చెప్తాడు. మనము మనకిష్టం వచ్చినట్టుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడుంటాము? నరకానికి వెళ్ళిపోతాం. దేవునికి ఇష్టమైనట్టుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుని దగ్గర దేవునితో పాటు మనము పరలోకంలో ఉంటాం. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటారా, మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారా? దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. కంఠసవాక్యం నేర్చుకుందామా? పోయిన వారం ఏం నేర్చుకున్నారు? పోయిన వారం మంగళవారం ఇక్కడ కంఠసవాక్యం ఏమి చెప్పండి, ఎవరు నేర్చుకుంటారు? ఎవరు నేర్చుకున్నారు వాళ్ళు చెప్పండి. బైబిల్ తీసుకో. ఇంకా తర్వాత రెఫరెన్స్ 6:100కి ప్రైజ్ నా పేరు సాక్షి, బల మంచి దాసుడా, నీ తల్లిని సన్మానించము. ఎఫెసీ 6:2. పోయిన వారం నేర్పించింది కొంచెం బల మంచి దాసుడా, నీవు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. పోయిన వారంది, అటుపోయిన వారంది, ఈ వారంది చెప్పింది. నిన్న వారం రెండు కలిపి వచ్చినాయి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు పోయిన వారం చెప్పింది. అటుపోయిన వారం బల మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటుంది అని నేను నేర్పించింది. సరే, ఈ వారం నేర్చుకుందాము. చెప్తావా? ఈ వారం చెప్పండి. ఈ వారం దేవుడిది నేర్చుకుని చెప్పండి. బిట్టు చెప్పరా, చెప్పరా. నీ తండ్రిని అక్కడ అన్నపోయిండు. అది కాదురా, నిన్నటిది చెప్పురా. నీ తల్లిని ఫస్ట్ తల్లిని తండ్రిని సన్మానింపు. తల్లిని సన్మానింపు, మేలు కలిగినట్లు. చెప్పేసి 6:2. అందరికీ ప్రైజ్ రాని, నా పేరు బిలియన్. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఎఫెసీ 6:2. బైబిల్ తీసుకోకుండా చెప్తాను. బైబిల్ తీసుకో. నువ్వు తీసుకున్నావు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించింది. ఎఫెసీ 6:2. మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సంతోషపరచు సన్మానింపుము. ఎఫెసీ 6:2. ఇంకా ఇంకా మీరు చెప్పరా? తెలుసా చెప్పు. సరే చెప్పు. రాదా? నీకు మేలు కలుగునట్లు
ఇలా వారం వారం అటెండ్ అవుతుంది కానీ ఏం చేస్తుంది. సరే ఈ వారం కంటే తప్పి నేర్చుకుంటూ కూర్చో. కూర్చోరా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ కంఠసవాక్యం నేర్చుకొని నెక్స్ట్ వీక్ చెప్పండి అందరు, సరేనా? 14:6 ఇప్పుడే వచ్చిందంట. కళ్ళు వేసుకోండి, రేట్ చేసుకుందాం. ప్రార్థన మోకరించండి అందరూ. ప్రార్థన ప్రార్థన మోకరించాలి అందరూ. మొక్కల పైకి రండి, నేను ఎట్లున్నా అక్క మోకరించండి. మోకరించండి. ఏ బిట్టు విలియం పైకి మోకరించు. విలియం 3 కళ్ళు వేసుకోండి. ప్రేమ కృప కలిగినటువంటి తండ్రి, నాన్న మహాగణమాను కూడా దేవా, మీకు వందనాలు తెలుసు వస్తున్నాను ప్రభా. ఆయన ఇంతవరకు తోడుగా ఉండి దేవా మీరే నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆయన కనికరించి ప్రభావైనా క్షమించమని మేము పాదవలసిస్తున్నాను దేవా. నాన్న మీరే చూసి పండితం ప్రభా. నాన్న పిల్లలతో ప్రభావైనా మీరే తోడుగా ఉండి దేవనైనా నేర్పిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాన్న వారి యొక్క చదువు విషయంలో ఆరోగ్యం విషయంలో ప్రభా మేము ఎందుకు ప్రభావైనా భయభక్తులు కలిగి దేవనైనా మీ అందులో లోబడి జీవించినట్లు దేవా మీరే తోడుగా ఉండాలని సహాయం చేస్తున్నారు ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని దేవనైనా మీరే బలపరుస్తున్నారు ప్రభా. ఆయన ప్రతి ఒక్క జీవిత విధానంలోనూ దేవనైనా మీరే తోడుగా ఉండండి సహాయం చేస్తున్నాను ప్రభా. నాన్న మీరే సంచరించమని దేవనైనా మీ యొక్క మాట యందు ప్రభానైనా లోబడి జీవించగలిగినట్లు దేవా మీరే పిల్లలకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని నీకు పాదముల కింద వేడుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. సరే దేవనైనా దేవా ప్రతి అవసరతలోనూ దేవనైనా వారు మీ మీద ఆధారపడి ప్రభానైనా మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగినట్లు దేవనైనా మీ అందు వృద్ధి పొందినట్లు ప్రభానైనా మీరే వారిని ఆశీర్వదించి జీవించమని నీకు పాదవచన వేడుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. నాన్న కనికరించి దేవా ప్రతి ఒక్కరిని దేవనైనా నీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క ప్రతి అవసరతని దేవనైనా నీకు నామంలో తీరుస్తున్నామని దేవనైనా మీరే కృప చూపించటం ప్రభానైనా ఇంతవరకు తోడుగా ఉండి దేవా మీరే సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవా హృదయవారా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ప్రార్థనని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి.